కడప నగరపాలక సంస్థలో చోటు చేసుకున్న 8 కోట్ల రూపాయల స్కామ్ను తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జాషువా, నగర అధ్యక్షుడు నాగరాజు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి అక్రమాలను నిరసిస్తూ వైఎస్ఆర్టీయూసీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్పొరేటర్లు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నగరంలో కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్టీసీ ధర్నాకు పిలువడం జరిగింది. దీంట్లో భాగంగా కడప నగరంలో ఉంటున్న కమిషనర్ గారు ఒక అధికార పార్టీకి కొమ్ము కాస్తూ 1 సంవత్సరం 4 నెలలో నెలకు 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు వాస్తవేనని చెప్పి ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు కూడా తెలియని వాస్తవాలు బయటకు వచ్చాయి. ఈరోజు సాధారణమైన కార్మికులు రసీదులు ఇచ్చే వాళ్ళని పంపించి షాపుల దగ్గరికి వెళ్ళి రసీట్లు కూడా లేకోకుండా 50 లక్షల రూపాయలు వసూలు చేసిన గనుడు మన కమిషనర్ గారు. ఈరోజు నాకేమీ తెలియదు, ఇది ఎలా జరిగిందో తెలియదు. దీని కింద స్థాయిలో ఉండే 8 మంది నుంచి 9 మంది ఉద్యోగాలు తీయడం దుర్మార్గం. ఎందుకంటే పైనున్న బడాబావులు ఎంత, నీకెంత, నీ వాటా ఎంత, నీ ఎమ్మెల్యే వాటా ఎంత, మీ వాటా ఎంత, ఇది నిఘా తేల్చాల్సిన బాధ్యత అధికార పక్షానిది. ఈరోజు నువ్వు ప్రజల దగ్గర ఉండి ప్రజల నాడిని తెలుసుకోవాల్సిన అధికారిగా ఉండి ఈరోజు ఏ రోజు కూడా సమస్యల మీద పోరాడిన వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉంటున్నావు. ఈరోజు చెత్త మీద 8 కోట్ల స్వహా అయితే కార్మికుల ఉద్యోగాల జీతాలలో 8 నెలలు 4 నెలలు జీతాలు ఇచ్చే వ్యవస్థ ఇక్కడ లేదు. అందుకే మేము ఈరోజు వైఎస్ఆర్టీసీగా మా యొక్క అనుబంధ సంఘాలు అయితేనేమి, అలాగే 38 మంది కార్పొరేటర్లు, అలాగే మహిళలకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులందరూ కూడా చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ అనుబంధ సమస్యగా ఇక్కడ పోరాటం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము కూడా ఈరోజు నిరసన కార్యక్రమంలో ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, ఈ 8 మంది కాదు 9 మంది కార్మికులను తీసుకోవాలి వెంటనే విధుల్లోకి. వాళ్ళ మీద బడాబాబులు ఎవరైతే ఉండారో వాళ్ళు తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలా. అలాగే కమిషనర్ గారి మీద ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు విచారణ చేపట్టి ఆయన బదిలీపై వెళ్తారా లేదా ఇంటికి వెళ్తాది నీకే ఇష్టం వదిలిపెడతాం. కానీ వైఎస్ఆర్టీయూసీగా మేము ఎన్నో ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. ఈరోజు చెత్త మీద వచ్చిన పన్ను ఎక్కడా అని అడుగుతున్నాం. చెత్తలో వచ్చిన పన్ను మాకు చూపిస్తే అది ఉద్యోగాలు జీతాలు లేని వారికైనా వాడుకోండి, లేదా కార్మికులు ఏదో వసూలు వాళ్ళకి ఇవ్వండి అనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం.